తిరుపతిలోని మానస సరోవరం హోటల్లో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పల్మో అప్డేట్స్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్మోనాలజీ విభాగంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సేవలు, కొత్త చికిత్స విధానాలపై వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యశోద హాస్పిటల్ కు చెందిన వైద్య నిపుణులు, ప్రతినిధులు పాల్గొని శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో వస్తున్న సాంకేతిక మార్పులను వివరించారు. పల్మోనరీ వైద్యంలో ఆధునిక పరికరాల వినియోగం, సమయానుకూల చికిత్స ప్రాముఖ్యత, రోగుల సంరక్షణలో పాటించాల్సిన విధానాలపై విద్యార్థులతో చర్చించారు. వైద్య రంగంలో తాజా పరిణామాలను తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ తరహా కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ తిరుపతి కాకుండా నాకు ఈరోజు కొంచెం ముందు సరౌండింగ్ ఏరియాస్ నుంచి నెల్లూరు వరకు, నంద్యాల నుంచి చాలా ప్రాంతాల నుంచి కూడా ఇవాళ డిఫరెంట్ స్పెషాలిటీ డాక్టర్స్ చాలామంది పల్మనాలజిస్టులు ఉన్నారు. బట్ పల్మనాలజిస్టులే కాకుండా ఇంటర్నల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, కొంతమంది అక్యూట్ ఎమర్జెన్సీ డాక్టర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ మేము చేసిన అప్డేట్స్ వల్ల మాకు ఇవాళ ఈ ఇంట్రాక్షన్స్తో తెలిసేది ఏంటంటే ఓవరాల్గా ఈ ఇంట్రాక్షన్ వల్ల అక్కడ ఉన్న ఐసీయూ క్రిటికల్ కేర్కి, ఇంకా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, మేము ఈరోజు లాస్ట్ 8 hours అయింది తిరుపతిలో ఈ ప్లేస్లో ఆల్మోస్ట్ ఒక 700 మంది స్పెషలిస్టులకి సార్ చెప్పినట్టు అడ్వాన్స్ పల్మనాలజీ ట్రీట్మెంట్ కానీ డయాగ్నోస్టిక్స్ కానీ గురించి అందరికీ ఇక్కడ అప్డేట్స్ జరిగాయి. అంటే ఒక ఇంటరాక్టివ్ సెషన్స్, వాళ్ళకి కేసెస్ చూపెట్టడము, ఆ కేసెస్కి ఎలా మేనేజ్ చేయాలి, డాక్టర్ నాగార్జున అండ్ ఈస్ టీమ్ మేడే ఒక్కొక్క కేస్ బేస్డ్ ఇంటరాక్టివ్ సెషన్స్ చేసి అవి చూపెట్టడం జరిగింది. అలాగే పల్మనాలజీ అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి ఉన్ని పేషెంట్స్ అందరికీ మీకు తెలిసి ఉంటుంది. కొంత సిక్ అయితే వాళ్ళకి ఐసీయూ అవసరాలు ఉంటాయి. కోవిడ్ టైంలో మీరు చూస్తుంటారు. ఇప్పుడు కూడా కొన్నిసార్లు వైరల్ కానీ, బ్యాక్టీరియల్ కానీ, ఆర్ కొన్ని ఇప్పుడు నాగార్జున గారు చెప్పినట్టు ఆస్తమా ఎక్కువైనా, సిఓపిడి ఎక్కువైనా, క్యాన్సర్స్ తోటి కానీ, వేరే డిజీజెస్ కానీ సివియారిటీ పెరిగితే కొంతమంది పేషెంట్స్ ఐసీయూ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఐసీయూలో ఇలాంటి సీరియస్ పేషెంట్స్కి అడ్వాన్స్డ్ థెరపీస్ ఎట్లా మేనేజ్ చేస్తారు, వెంటిలేటర్స్ కానీ, హెచ్ఎఫ్ఎన్సీ అని న్యూ అండ్ నాన్ ఇన్వేజివ్గా, అంటే ట్యూబ్ పెట్టకుంటే బయట నుంచి ఎలాగా మనం వాళ్ళకి ఆక్సిజన్ అందించాలి. అలాగే కొంతమంది ఇలాగ వెంటిలేటర్లో కానీ ఇలాగ ఎన్ఐవీస్ తోటి కూడా ఆక్సిజన్ అందించలేకపోతే అలాంటి పేషెంట్స్కి ఆర్టిఫిషియల్గా ఇక్మో అనే ఒక మెషిన్ ద్వారా సపోర్ట్ చేయాలి. ఈ ఇక్మో మెషిన్ ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ బోత్ అండ్ హార్ట్ అండ్ లంగ్స్కి సపోర్ట్ చేసిన మెషిన్. ఇందులో మనం ఏం చేస్తామంటే మన బ్లడ్ క్యాన్స్లో నాడ్యూల్స్ చిన్నవి అంటే 1 centimeter ఇంత ఉంటాయి. 5 సంవత్సరాల క్రితం దాన్ని మనం చేరుకునే మార్గం ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ నావిగేషనల్ ప్రాసెస్కి, ఫోన్ సిటీ టెక్నాలజీస్ వల్ల 1 centimeter అంటే కొన్ని మిల్లీమీటర్స్లో ఉన్న దాన్ని కూడా మనం దాన్ని కరెక్ట్గా వెళ్ళి దాన్ని టెస్ట్ చేసి స్టేజ్ 1 లంగ్ క్యాన్సర్స్ మనం ప్రతి వారం ఒక దగ్గర కూడా మనం డయాగ్నోస్ చేస్తాం. సో దాంతో ఏమవుతుందంటే లంగ్ క్యాన్సర్ కూడా మనం క్యూర్ చేయవచ్చు. సో ఇలాగేంటంటే లంగ్స్ సంబంధించిన ప్రతి జబ్బుని కూడా మనకు టెక్నాలజీ, ఎక్స్పీరియన్స్, మెడిసిన్స్ ప్రతి సంవత్సరం మారిపోతుంది. సో అది ఇప్పుడు